మీ ముద్దుల చెల్లెలకి పెళ్లి జరిపిస్తానని మాటైతే ఇచ్చారు కానీ ఒకవేళ ఆయన పెళ్లి కుప్పుకోకపోతే ఏం చేస్తారండి? ఒప్పిస్తాను, ఎలాగైనా ఒప్పిస్తాను. దీనికోసం నేను రోడ్డు మీద పిచ్చివాడిలాగా తిరిగాను. దీన్ని చంపితే 2 లక్షలు వస్తాయి. వాడు ఆ పాపని చంపేస్తాడన్నయ్య, మీరే ఎలాగైనా కాపాడాలి. పాప ఎవరబ్బా? ఆ పాప ఎవరో తెలియదన్నయ్య. దేవుడిచ్చిన బిడ్డలా నా ఒడిని చేరింది. ఆ పసికందుని వాడు చంపబోతుంటే వద్దన్నా నన్ను పొడిచి ఆ పాప వెంటబడ్డాడు. నాకొక మాట ఇవ్వన్నయ్యా. చెప్పమ్మా, చెప్పమ్మా, ఏం చేయమంటావో చెప్పమ్మా. ఆ పాపని ఎలాగైనా కాపాడన్నయ్యా. మీ అక్క క్షేమంగానే ఉంది. ఇంకొక విషయం, మున్ని కూడా క్షేమంగానే ఉంది. అయినా మున్ని మీ దగ్గరున్న విషయం మా దగ్గర దాచాలా? ఆ విషయం తెలిస్తే మేము ఆనందించేవాళ్ళం కదా. అవినాష్ గారు, ఐఎమ్ సారీ, మీరు పొరపాటు పడ్డారు. మున్ని నా దగ్గర లేదండి. మున్ని ఇప్పుడు మాధవి దగ్గర లేదు. హరిని బెదిరించడానికి మాధవి అబద్ధం చెప్పింది. మున్ని ఇప్పుడు మాధవి దగ్గర లేదు. భార్గవి, భార్గవి, భార్గవి. చూసావా బోన, నేనెంత దురదృష్టవంతుడినో చూసావా? ఆ దేవుడిచ్చిన ఒక్కగానొక్క చెల్లెలు కూడా నాకు దక్కలేదు. తను కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయింది బోన. అవునండి, ఇన్నాళ్ళు తను అనాథను బాధపడింది. ఇప్పుడు మనల్ని అనాథలుగా వదిలి వెళ్ళిపోయిందండి. ఆ చిట్టి తల్లి అన్నయ్య అని పిలిచిన పిలు ఇంకా నా చెవుల్లో మారుమోగుతూనే ఉంది బోన. ప్రొద్దున్నే రా అన్నయ్య, ఆయనతో మాట్లాడి నా పెళ్లి జరిపించు. ఆయన ఇంట్లోనే ఉన్నారు, ఆలస్యమైతే బయటికి వెళ్ళిపోతారని పిలిచింది కదే. మనం ఆలస్యం చేశామో ఏమో, ఈ లోకమే వదిలి వెళ్ళిపోయింది బోన. ఊరుకోండి, మన తలరా తింటే మనం ఏ జన్మలో ఏం పాపం చేశావు? మనం ఎవరికి దగ్గర కావాలనుకుంటే వాళ్ళే మనకి దూరం అయిపోతున్నారు. అయినా మంచి వాళ్ళని భగవంతుడు ఎక్కువ కాలం బతకనీడండి. మల్లిక తాలూకు మనుషులు మీరేనా? మల్లిక మా మనిషే. మన మల్లికిని ఎవరు పెళ్లి చేసుకోబోతున్నారంటండి. తను కూడా అతన్ని ఇష్టపడుతోంది. ఎంత చల్లటి కబురు చెప్పావమ్మా. ఇదిగో ఈ శుభ సమయంలో మీ అన్నయ్య నీకు అందిస్తున్న చిరుకానుక. అరే, నాకు తెలియకుండా ఈ చీర ఎప్పుడు కొన్నారండి? నా చెల్లెలు నా ఇష్టం, ఎప్పుడైనా కొంటాను, ఎప్పుడైనా ఇస్తాను. అయ్యో, మీ అన్న చెల్లెల అనుబంధం మధ్యలోకి నేనడ్డు రానండి. మీ చెల్లెలకి మీరు ప్రేమగా ఇచ్చిన చీరండి. మీరొచ్చి తన పెళ్లి విషయం మాట్లాడి తన పెళ్లి జరిపిస్తారని మీరిచ్చిన చీరని ఎంతో ప్రేమగా కట్టుకుందండి. చూసావా బోన, ఈ చీర మీదున్న రక్త మార్గాల్ని చూసావా? మా ఇద్దరి మధ్య ఎటువంటి రక్త సంబంధం లేకపోయినా మనసు సంబంధం రక్త సంబంధం కంటే గొప్పదని తెలపడానికి ఏమో. తన రక్తంతో తడిచిన ఈ చీర మళ్ళీ నా చేతుల్లోకే వచ్చింది. బతికినంతకాలం ఈ చీరలో నా చెల్లిని చూసుకోమనో ఏమో. ఆ భగవంతుడు మళ్ళీ ఈ చీర నాకే ఇచ్చేశాడు బోవన. రాజేంద్ర గారు, చనిపోయిన మల్లికకు మీకు ఏమిటి సంబంధం? మల్లిక
ఆ దేవుడు నాకిచ్చిన చెల్లెలు. ఓకే, డెడ్ బాడీని మీకు అప్పగిస్తాను. మీరు మిగతా కార్యక్రమాలు పూర్తి చేసుకోవచ్చు. నా చెల్లెల్ని ఒక విలాస వస్తువుగా వాడుకుని పెళ్లి దాకా వచ్చేసరికి ప్రాణాలు తీసి పారిపోయాడు ఆ పాపాత్మ. ఎవరు రాజేంద్ర గారు? ఆ చెల్లెల్ని ఒక విలాస వస్తువుగా వాడుకుని పెళ్లి దాకా వచ్చేసరికి ప్రాణాలు తీసి పారిపోయాడు ఆ పాపాత్మ. ఎవరు రాజేంద్ర గారు? అజయ్, ఇన్స్పెక్టర్, నా చెల్లెల్ని చంపిన ఆ కిరాతకుణ్ణి మీరెలాగైనా అరెస్ట్ చేయాలి. వాడికి ఉరిశిక్ష పడేలా చేయాలి. తప్పకుండా రాజేంద్ర గారు. చట్టం కళ్ళు గప్పి ఎవరూ తప్పించుకోలేరు. వాణ్ణి ఎలాగైనా సరే అరెస్ట్ చేసి ఊచలు లెక్క పెట్టిస్తాను. ముందు మీరు జరగాల్సిన ఫార్మాలిటీస్ చూడండి. ఎక్కడ పుట్టిందో ఎక్కడ పెరిగిందో చివరికి ఆ దేవుడు మల్లికతో మనకి బంధం పెట్టాడు. మనం చాలా రుణపడిపోయామండి. నా తాళి పుట్టింది తన డబ్బుతో తాకట్టు నుండి విడిపించింది. మనం ఇంకా రుణం తీర్చుకోకుండానే. అవును బోన, తన పెళ్లి జరిపించమని తన ఒక్క కోరిక కోరింది. కనీసం ఆ కోరిక కూడా తీర్చలేకపోయాను. కర్ణుడి చావుకి కోటి శాపాలన్నట్లు మన బాధలకై భగవంతుడు అన్ని అవాంతరాలు సృష్టించాడు. ఇందులో మీరు చేసిన తప్పే ఉందండి. మల్లికకి పెళ్లి చేయాలని మీరు ఎంతగానో తాపత్రయపడ్డారు. కానీ కానీ ఆ దుర్మార్గుడు ఆ మల్లికని. ఊరుకోబోన, మన కన్న కూతురు మనల్ని కాదనుకుంది. అన్న కూతుర్ని మనం కావాలనుకున్నా మనకి దూరం అయిపోయింది. ఇప్పుడు ఆ దేవుడిచ్చిన చెల్లెలని నేనెంతో మురిసిపోయాను. అన్నయ్యగా నా చేతుల మీదుగా తన పెళ్లి జరిపిద్దామనుకున్నా. దేవుడిచ్చిన చెల్లెలంటూ మురిసిపోయేవాడిని. ఆ దేవుడు తానిచ్చిన చెల్లెల్ని తానే తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయాడు. ఊరుకోండి. నాకు ధైర్యం చెప్పి మీరు కుంగిపోతే నేనెలా భరించగలను చెప్పండి. మీరిప్పుడు బాధపడకూడదండి. బాధ్యతను వహించాలి. మీ చెల్లెలకిచ్చిన చివరి కోరికను నెరవేర్చాలి. నిజమే బోనా, మల్లిక చనిపోతుంది. పాప ప్రమాదంలో ఉంది. పాపని కాపాడండి అంటూ నాతో ప్రమాణం చేయించుకుంది. ఇప్పుడు ఆ బాధ్యత నా మీద ఉంది. పాపని ఎలాగైనా కాపాడాలి. నా చెల్లెల్ని పొట్టన పెట్టుకున్న ఆ రాక్షసుడి అంతు చూడాలి. ఎస్, అంతు చూస్తాను. పాపని కాపాడుతాను.
తప్పించుకున్నాడు. వాడు మాత్రం ఇక్కడే ఎక్కడో తిరుగుతూనే ఉండుంటాడు. ఈ సిటీలో ఉన్న పోలీస్ స్టేషన్స్ అన్నిటికీ ఇన్ఫార్మ్ చేయండి. గట్టి బందోబస్తు చేసి ప్రతి వెహికల్ని చెక్ చేయమని చెప్పండి. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ లిమిట్స్ దాటి వెళ్ళడానికి వీల్లేదు. వెళ్ళండి. ఓకే మేడం. హలో సాబ్, నేను చాలా టెన్షన్లో ఉన్నాను. నా ఎంట పోలీసులు కుక్కల్లా పడుతున్నారు. నేను పాపని చంపబోతున్నట్టు వాళ్ళకి క్లియర్గా తెలిసింది. అందుకే నన్ను పట్టుకోవడానికి గస్తీ ఎక్కువ చేశారు. అయితే ఏం చేయమంటావు? నువ్వెక్కడున్నావో కనుక్కొని నీ దగ్గరకు వచ్చి నేను కాపాడాలా? సిగ్గులేదు? కాంట్రాక్ట్ ఒప్పుకునే ముందు ప్రగల్భాలు పలికి ఇప్పుడేమో చేతగాని దద్దమ్మలా మాట్లాడుతున్నావు. పోలీసులు నా వెంట పడుతున్నారని పిరికి మాటలు మాట్లాడుతున్నావు. అరే భాయ్ సాబ్, కొంచెం నా పరిస్థితి అర్థం చేసుకోండి. చేతకాక కాదు, అప్పుడు దాన్ని ఇప్పుడే వేసేస్తాను. కాకపోతే పోలీసుల నిఘా నా మీద ఎక్కువ ఉంది. కొంచెం సమాల్కరు. ఏంటి ఓపిక పట్టాలా? ఎంతకాలం? ఆ బుడ్డది పెరిగి పెద్దదై పెళ్లి చేసుకుని పిల్లల్ని కనేదాకనా? ఓపిక పట్టాలంట, ఓపిక. దేఖో భాయ్ సాబ్, నీకొక చిన్న ఇన్ఫర్మేషన్. నువ్వు చెప్పినట్టు ఆ బుడ్డది సిఐ దగ్గర లేదు. సిఐ దగ్గర ఉందేమోనని నేను వెళ్ళి ఇరుక్కున్నాను. నీకు ఎవరు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఏయ్, ఎవరో కాదు, స్వయంగా ఆ సిఐ చెప్పింది. నై మేరా భాయ్ సాబ్, 100% ఆ బుడ్డది సిఐ దగ్గర లేదు. ఖచ్చితంగా చెప్తున్నాను, ఇది నిజం. అరే భాయ్, ఇంకో సిఐ దగ్గర లేదు, నిజం. నిజంగానా? అంటే ఆ సిఐ నాతో ఓకే తర్వాత కదా నేను నడిపిస్తాను, కానీ నువ్వు మాత్రం కాస్త నిఘా తగ్గేంత వరకు బయటపడకు. జాగ్రత్త. అతను చూసి ఆ బుడ్డదాన్ని వేసేయి. అప్పటి వరకు నాకు ఫోన్ చేయకు. ఫోన్ పెట్టేయి. సిఐ, నన్ను ట్రాప్ చేద్దామని చూస్తావా? ఇక నేను నడిపిస్తాను అసలు కదా. చూస్తూ ఉంటావు. ఏంటి సార్, ఈరోజు చాలా సంతోషంగా ఉన్నారు? అవును సుందరం, నిజంగానే నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది. సార్, మీరేమీ అనుకోకపోతే మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. చెప్పు. మీరు ఈ మధ్య విపరీతమైన సంతోషంగా అన్నా ఉంటున్నారు, లేకపోతే నరాలు తెగిపోయేంత టెన్షన్లో అన్నా ఉంటున్నారు. సంతోషం గాని టెన్షన్ గాని మరీ హెచ్చు స్థాయిల్లో ఉంటే దాని ప్రభావం మీ చిన్న మెదడు మీద పడి మీరు ఏం బాగుతున్నావురా? నాకు మతిపోయిందంటావా? ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నామంటే నీ పీక పిసికి చంపేస్తాను. ఓ వెళ్ళు. అయినా నాదే బుద్ధి తక్కువ. పెళ్లికి వెళుతూ పిల్లిని చంకన పెట్టుకుని వెళ్ళినట్టు ఇంత సంతోష సమయంలో ఈ సుందరాన్ని ఇక్కడికి రానివ్వడం నాదే బుద్ధి తక్కువ. మంచి మూడ్ చెడగొట్టాడు.